మీకేమనిపిస్తుంది? ఎందుకంటే మీరు ఒక ప్రాంతీయ పార్టీ, బలమైన పార్టీ, 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, చాలా అద్భుతంగా పరిపాలించారు మీరు అనుకున్నారు, కానీ ఏదో తేడా కొట్టింది, బట్ మిమ్మల్ని పక్కన పెట్టారు. ఏంటి అసలు మీరేమనుకుంటున్నారు? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు నమస్కారం, ప్యానల్లో ఉన్న సభ్యులకు కూడా నమస్కారం. ఈరోజు మీరు ఇచ్చిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో, నాకు ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న రాష్ట్ర పరిస్థితుల్ని చూస్తే అది పెద్ద సబ్జెక్ట్ కాదేమో అని చెప్పేసి అని అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే ఇందాక ఇద్దరు మన బీజేపీ నాయకులు రామకృష్ణ గారు అండ్ శ్రీనివాస్ గారు ఇద్దరు చెప్పిన తర్వాత నాకు కూడా అంటే ముందుగా నేను అనుకుంటున్న అనేక కారణాలలో తనకు కూడా వాళ్ళు కూడా చెప్పినవి కూడా అది ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదా మొత్తం దేశవ్యాప్తంగా అంటే కులం పేరు మీద పెట్టే పార్టీలు ఏవి కూడా సక్సెస్ అయిన చరిత్ర ఎక్కడ కూడా లేదు. కేవలం కులం పేరు మీద అది దళితులే కావచ్చు, లేకపోతే గిరిజనులే కావచ్చు, లేకపోతే ఇంకో బీసీ కావచ్చు, లేకపోతే ఇంకో రకరకాల కారణాలు కావచ్చు, ఇంకా బహుజనులే కావచ్చు, ఏదైనా సరే ఒక కులం కాదు. అంటే అందరినీ కలుపుకుపోయి అందరినీ సమంగా ముందుకు తీసుకెళ్లాలనే ఏదైతే పార్టీ ఒక నిర్ణయం పెట్టుకొని ముందుకు పోతుందో అది మాత్రమే, ఆ పార్టీలు మాత్రమే రాజకీయంగా మనుగడ సాధించినాయి అనేది గత చరిత్ర చెప్తుంది. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న పార్టీలు కూడా అవి మనుగడలో ఉన్నాయి. కానీ మనం చాలా పార్టీలు చూసాం. ఇప్పుడు మీరు చెప్పిన లిస్టు ప్రకారం ఆలయ నరేంద్ర గారు పెట్టారు, దేవేంద్ర గౌడ్ గారు పెట్టారు, లేకపోతే విజయశాంతి గారు పెట్టారు, లేకపోతే అంటే వీళ్ళందరూ ఇండివిజువల్స్గా ఉండి ఇండివిజువల్గా అంతవరకే అంటే మాకు చాలా బలం ఉందని చెప్పేసి వాళ్ళ వెనక అనుకున్నారు అంతే. కానీ అక్కడ బలం ఉన్నది కానీ బలం మాత్రం ఎక్కడ కనపడలేదు. వాస్తవానికి అక్కడ గ్రౌండ్లో అట్లా పరిస్థితి రియాలిటీలో లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో కూడా తెలంగాణలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈరోజు ఒక పార్టీ పట్టుకొని లేకపోతే ఇంకో బీసీ పేరుతోనో లేకపోతే ఇంకొకళ్ళ పేరుతోనో అది వస్తుంది, అది మనుగడ సాగిస్తుంది అని చెప్పేసి అయితే మేమైతే భావించట్లేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఈరోజు బీఆర్ఎస్ బలంగానే ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. ఇవి పోరు గట్టిగా ఉన్న పరిస్థితి. అయితే రాజకీయాలలో ఎప్పుడూ ఒకే రకమైన విధానం ఉంటుంది, ఒకే రకమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి కూడా మనం చెప్పలేం. మారొచ్చు, మారకపోవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే అటువంటి పరిస్థితులు అయితే ఎక్కడ కనపడట్లేదు. ఇంకా మా పార్టీకి సంబంధించింది అనేక ఊహాగానాలు. ఇప్పుడు కూడా మనం ఊహాగానాల మీదనే మాట్లాడుకుంటున్నాం. ఇప్పటిదాకా జరిగిన చర్చ అంతా కూడా నిజమయ్యే అవకాశాలు లేకపోలేదని మాట్లాడుకుంటున్నాం. సరే అవ్వని అయితే సంతోషమే కదా. వెనకబడిన తరగతులకు రాజ్యాధికారమే కావాలి అనుకోవడంలో ఎవరు ఒక దళితులకు లేకపోతే గిరిజనులకు లేకపోతే వెనకబడిన తరగతులకు వీళ్ళకు రాజ్యాధికారం రావాలని చెప్పేసి అనుకోవడంలో తప్పైతే లేదు కదా. ఒక కాంక్ష అయితే ఉండడం తప్పు కాదు కదా. తప్పనిసరిగా దాన్ని స్వాగతిస్తాం. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అటువంటి అంటే తెలంగాణ ప్రజలు ఒక్కదానికే ఒక వర్గానికి లేకపోతే ఒక కులానికి దానికే కట్టబెట్టాలనే ఒక ఆలోచనతో ఈ తెలంగాణ రాష్ట్రంలో లేరు. అంటే ఒక మంచి భావనతోని ఏదైనా ఒక మంచి జరిగే విధంగా అందరినీ కలుపుకోపోయే విధంగా ఉంటుంది తప్పితే ఆ విధంగా అటువంటి వాళ్ళనే వాళ్ళు ఆదరిస్తారు తప్పితే అంటే ఒకే వర్గానికి కట్టబెట్టేటట్లుగా ఉండదు. ఇక మా పార్టీలో హరీష్ రావు గారు లేకపోతే కేటీఆర్ గారు కుంపటి పెట్టినరు, ఇంకోటి పెడతారు, ఇవన్నీ ఉట్టి మాటలు అండి. ఏ పార్టీలో అవి జరగవు. ఏ పార్టీలో కూడా కుంపటి పెట్టడం, ఏకనాథ్ షిండే లాంటిది ఏదైనా మహారాష్ట్రలో జరిగిండొచ్చు. అదొక స్పెషల్ సిచ్యువేషను అక్కడ ఉన్న బీజేపీకి లేకపోతే శివసేనకు ఉన్న ఇది. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయి, ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు నవీన్ కూడా ఆయన రాజకీయ విధానాలు మనం ఆయన ఒక జర్నలిస్ట్గా ఉన్నాడు, ఒక రాజకీయ నాయకుడిగా మారింది ఎక్కడ లేదు ఆయన. ఇప్పుడే ఈ మధ్యనే ఒక ఎమ్మెల్సీకి గెలిచిన తర్వాత ఈరోజు చట్టసభలోకి అడుగు పెడుతున్న పరిస్థితి. సో ఈ ఒక్క కారణంతోనే మనం బేస్ చేసుకొని ఆయన అనేక ఆరోపణలు ఆయన మీద అనేక ఆరోపణలు, ముఖ్యంగా బ్లాక్మెయిల్ ఎక్కువ చేస్తాడని చెప్పేసి, బ్లాక్మెయిలర్ అని చెప్పేసి, అదేవిధంగా ఇష్యూస్ని అంటే ఆయనకు అనుకూలంగా మార్చుకోవడానికే చూస్తాడు తప్పితే అది ప్రజా అనుకూలమైన వైపుగా తీసుకెళ్లాలనే ఆలోచన కంటే కూడా తనకు అనుకూలంగా ఏ విధంగా మార్చుకుందాం అని చెప్పేసి ఆలోచన ఉండదు. రాజకీయంగా ఎదగాలనుకునే విధంగా మార్చుకోవడం తప్పితే ఇంకోటి కాదు. అది నిజంగా చెప్పాలంటే ఇందాక మా శ్రవణ్ గారు చెప్పారనుకుంటా, లేకపోతే సార్ చెప్పారు, ఎంతసేపు ఆయన ఎదగడానికి ఏ విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి అనే ఆలోచనే ఉంటుంది. కానీ ఆయన ఎక్కడ పొసిగే మనిషి కూడా కాదు.
ఓ. ఇది వాస్తవం. ఇది వాస్తవం. ఆయన బీజేపీని ఒక- చూసాం మనం. ఇక్కడ పొసగ మనిషి కాదు ఆయన, ఎక్కడ కూడా బీజేపీలో చేరిన కొన్నాళ్ళకే బీజేపీని తిట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిట్టిండు, బయటకు వచ్చేసిండు. ఇంకా నేను జన్మలో బీజేపీకి పోయే పరిస్థితి లేదని చెప్పేసి మాట్లాడు. అప్పుడు రాజకీయ అవసరం కోసం అదే ఏ కారణం ఏదైనా కావచ్చు, అంటే కారణం ఆయన ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ ఆయన ఎదుగుదల అనేది, రాజకీయంగా ఎదుగుదల అనేది అనేది ఆయన ఎదుగుదల కోసం, రాజకీయ ఎదుగుదల కోసం ఆయన ఏ రకంగా అయినా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు. లేకపోతే సరే కాంగ్రెస్ పార్టీలో కొంత డెమోక్రటిక్గా ఉండి ఎవరు ఏం మాట్లాడడానికైనా అవకాశం ఉంటుందని చెప్పేసి మనం అనుకోవచ్చు, కానీ అనుకుంటాం, కానీ వాస్తవంగా బీజేపీలో అటువంటి పరిస్థితి ఉండదు. కానీ బీజేపీనే తిట్టి బయటకు వచ్చిన మనిషి అంటే ఆయన ఎంతసేపు ఆయనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈరోజు బీసీ నినాదం కూడా ఆయన రాజకీయ ఎదుగుదలకు లేకపోతే ఇంకో రకంగా ముందుకు ఎట్లా వెళ్ళాలనే ఆలోచన చేస్తున్నాడు తప్పితే ఆయన ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉపయోగమైన కార్యక్రమం చేద్దామనుకునే విధంగా ఆయన అడుగులు ఉంటాయని చెప్పేసి అయితే నేను భావించట్లేదు. అటువంటి ఆలోచన కూడా ఆయన చేస్తాడని చెప్పేసి అనుకోవట్లేదు. ఈరోజు ఆయన పెట్టిన ఛానల్ తర్వాత, యూట్యూబ్ ఛానల్ తర్వాత ఆయన మీద అంటే స్పెషల్గా అందరికంటే కూడా తిన్మార్ మల్లన్నని అంటే విమర్శించడం ప్రధానంగా. అది పొలిటికల్ పార్టీస్ ఎందుకు విమర్శిస్తాయనంటే ఆయన బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించిందని, అది ఒక దర్బార్గా పెట్టుకొని దానికి అది ఒక వెపన్గా ఉపయోగించుకొని మాత్రమే అతను ఇటువంటి కార్యకలాపాలకు చేపడుతున్నాడు. కాబట్టి అతను ఒక బ్లాక్మెయిలర్ అని చెప్పేసి బయట ఎక్కువ మందిలో ఈరోజు నానుతున్న పరిస్థితి ఉంది. అది ఎంతో కొంత రాజకీయ పార్టీలకు అనుభవం అయింది కాబట్టి ఆ మాట అనగలుగుతున్నారు, లేకపోతే అనడానికి సాహసించరు ఎవరు కూడా. ఎక్కడో ఒక దగ్గర తగిలి ఉంటుంది, ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఘటనలో, అంటే ఆయన వివరించిన తీరు కావచ్చు, ఆయన మాట్లాడిన తీరు కావచ్చు, లేకపోతే ఆయన నడిపిన తీరు కావచ్చు, డీల్ కావచ్చు, రకరకాల కారణాలు ఏదైనా ఉండొచ్చు, అక్కడ ఎక్కడో తగిలి ఉంటుంది. కాబట్టే ఆయనకు అటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. కాబట్టి ఆయన రేపు బీసీ నినాదం తీసుకొని బీసీ సమాజాన్ని ఉద్ధరించి ముందుకు తీసుకెళ్తాడని చెప్పేసి మనం ఆశించడానికి లేదు. దట్టు ఈ తెలంగాణ ఏమన్నా జరగవచ్చు అనుకోవడంలో కూడా తప్పులేదు. మన శ్రవణ్ గారు అన్నట్టుగా ఎదగాలని అందరికీ ఉంటుంది. ఆయన కూడా అన్నారు, పెద్ద ఆయన ఎదగాలని అందరూ కూడా ఎదగొచ్చు, తప్పులేదు. కానీ చేసే ప్రయత్నం ఏ రకంగా చేయాలనే దాని మీద తొందరపడి కోయిల ముందే కూర్చుందంటే కాదు కదా. అదే ఇవాళ రాజకీయ నేను ప్రతి పార్టీ యొక్క చరిత్రను చూడండి మీరు. వాళ్ళు క్రమక్రమంగా వాళ్ళు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోని, నిబద్ధతతోని, పట్టుదలతోని, కృషితోని ముందుకెళ్ళిన సందర్భం ప్రతి పార్టీకి ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీకి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. బీజేపీ పార్టీకి వాళ్ళు అంటే మెట్లు ఎదుగుతూ వాళ్ళకు చరిత్ర ఉంది, వాళ్ళు ఎదుగుతూ వచ్చినారు. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా దాదాపు 20 సంవత్సరాలు పట్టిందండి అధికారంలోకి రావడానికి. ఒక రోజు 2 రోజులు కాదు, అంటే ఒక రోజులో 2001 దాదాపు. అంటే ఎక్కడ కూడా అంటే ఆల్ ఆఫ్ సడన్గా రాత్రికి రాత్రే అంటే ఒక పదవి రావాలి, లేకపోతే అది ఎస్టాబ్లిష్ కావాలి, ఇంకోటి కావాలి, నేను ముఖ్యమంత్రి అయిపోవాలి అనేది అంటే జనరల్గా జరగదు. అంటే ప్రజలు కూడా విశ్వసించాలి. అంటే ప్రజల్లో ఒక బలమైన విశ్వాసం చూరగొనాలి ఒక నాయకుడు ఎవరైనా సరే. అది లేకపోతే ఆ పార్టీ మనుగడలో ఉండడానికి అవకాశం లేదు. మనకు అనేక పార్టీల అనుభవాలు మనకు అదే కదా చెప్తున్నాయి. కాబట్టి ఇది రేపు కూడా అటువంటి పరిస్థితే. మేము కూడా ఇప్పుడున్న పరిస్థితులలో ఇంకో కొత్త పార్టీకో లేకపోతే ఇంకో దానికో స్పెక్యులేషన్ ఉంది, దాంట్లో ఆ శూన్యతలో ఇది గ్యాప్ ఫిలప్ చేస్తుందని చెప్పేసి అయితే మేము అనుకోవట్లేదు. ఆల్రెడీ మేము బీఆర్ఎస్ ఒకవైపు, బీజేపీ ఒకవైపు, కాంగ్రెస్ వైపు సీరియస్గా ప్రజల్లో ఉన్నారు. సరే అది ఏ రకమైన ప్రజల్లో ఉన్నారు, సీరియస్గా ఉన్నారు. అది ఇప్పుడు ఒక రకంగా బీజేపీ ఒక అడుగు ముందుకేసి బీసీ నినాదాన్ని తీసుకున్నది. బీసీ నినాదాన్ని ఒకవేళ నిజంగా చింతపండు నవీన్కు బీసీ ముఖ్యమంత్రినే కావాలనుకుంటే దాంట్లోనే ఉండి ఫైట్ చేసేటోడేమో. అంటే బయటికి రావాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు ఇచ్చిందే ఆ నినాదం కదా. పాయింట్ అన్నారు, ఆయన ఏ పార్టీలో కూడా పొసగడు, అవకాశం లేదు. ఆయన మనస్తత్వం అది మొన్నే కదా గెలిచింది, అప్పుడు స్టార్ట్ చేసిన పరిస్థితి. రైట్. ఇక చూస్తే శ్రవణ్ గారు, మరి బీసీ గణన అనేది జరిగితే మరి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ముందుండే పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? జరిగే అవకాశం ఉందంటే, లేకపోతే మళ్ళీ ఓ సంవత్సరం అలా గడువు ఉండే అవకాశం ఉందంటారు? ఎందుకంటే అందరూ కూడా